సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం చిట్టినగర్ ఈద్గా మసీదులో పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధుమస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, మాచవరం ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ కృష్ణప్రసాద్, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు లక్నో శ్యాంప్రసాద్, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఈ సుగుణ్ బాబు, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కె రాకేష్ నాథ్, మాజీ కార్పొరేటర్లు మాదే అప్పాజీ, మరిపిళ్ళ రాజేష్, మైలవరం దుర్గారావు, జనసేన పార్టీ నాయకులు అత్తులూరి పెద్దబాబు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు పోతిని బేసుకంఠేశ్వరుడు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కర్ణం దివాకర్ బాబు హాజరై తొలిత కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు బుక్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసి తన తోటి సినిమా రంగంలో ఉన్న వారికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి చిరంజీవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేమిని నాగరాజు, గుండు అశోక్, గుండాల నాని, కలిశెట్టి కనకారావు, గుండు అక్షయ్, టీడీపీ నాయకులు పాలవాయి దాసు, కొమ్మూరి అరవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరి అభిమానులు మెగాస్టార్ చిరంజీవి మధుమస్తాన్ గారు వారి నేతృత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పిల్లలకు, చదువుకునే పిల్లలకు మీ అందరూ కూడా చిరంజీవి గారు గుర్తుండే విధంగా మీ అందరికీ మంచి అలాగే పిల్లలకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మధుమస్తాన్ గారికి వారి మిత్రులు అందరూ కూడా పేరున చిరంజీవి గారు చిరంజీవి గారు ఇంకా ఎన్నో ప్రాణాన్ని కాపాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ ఇవాళ భారతదేశంలో ఏ నటుడు చేయటువంటి రక్తదానాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్లో మరి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి రక్తదానాన్ని సరఫరా చేస్తూ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరికి రక్తం కావాలో కూడా ఏ గ్రూప్ రక్తం కావాలో కూడా హైదరాబాద్ చిరంజీవి గారు ప్రత్యేకంగా అందరికీ సేవ చేసే విషయాన్ని పిల్లల
కూడా మరి చిరంజీవి గారు ఏ విధంగా అయితే సేవ చేశారో తప్పకుండా మీరు కూడా అది భవిష్యత్తులో మీరు అదే విధంగా పనిచేయాలని చెప్పి ఒకసారి చిరంజీవి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై చిరంజీవి! జై చిరంజీవి! 71వ జన్మదిన వేడుకలకి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ పిల్లలకి ఒక మాట చెప్పదలుచుకున్నా. అందుకే అనుకున్నానే అమ్మా, కష్టం అంటే చిరంజీవి గారు అంటే జన్మదిన సందర్భంగా ఈ రోజున ఎస్కే మదమస్తాన్ ఆధ్వర్యంలో ఇక్కడ పేద మహిళలకి చీరలు, అలానే చదువుకునే విద్యార్థులకి పుస్తకాలు, పెన్సిల్ పంచాయతీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి పేద విద్యార్థులకి, పేద మహిళలకు కూడా వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గత ఎన్నో సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో, తెలుగు కళామ తల్లి చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఒక నటుడికి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించడం, ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆయన బాటలోనే, ఆయన ఆదర్శాలు, ఆయన సిద్ధాంతాలతోనే నిరంతరం పయనం చేసేటువంటి మా భాను గారు ఇవాళ విజయవాడ నగరంలో చిరంజీవి గారి అభిమానులు ఏర్పాటు చేసిన అన్ని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వారికి అఖిల భారత చిరంజీవి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవ వేడుకలు చిట్టినగర్ ఈద్గాల్లో చాలా ఘనంగా ఎస్కే మధుమస్తాన్ తన ఆధ్వర్యంలో, అతని గత నాకు తెలిసి 35 సంవత్సరాల పైనుంచే ఏ రోజు ఏ పుట్టినరోజు కూడా చిరంజీవి మిస్ అవ్వకుండా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం కూడా రక్తదానాలు కానీ, ఇంకోటి కానీ, పేదవాళ్ళకి బట్టలు పంచడం కానీ, అలాగే పేదవాళ్ళకి పిల్లలకి స్కూల్ బుక్స్ కానీ అన్ని కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, సేవాభావం అంటే చిరంజీవికి బాగా ఇష్టం. ఆయన ఐ బ్యాంక్ తో కానీ, ఇంకోటి రక్తదాన శిబిరాలే కానీ ఆయన స్వయంగా ట్రస్ట్ పెట్టి అన్ని చేస్తూ సేవాభావాన్ని అతనే కాకుండా అతని అభిమానులు కూడా నింపడం, అభిమాన సంఘాలన్నీ కూడా ఈ రోజు అంత వైభవం చేస్తూ, నాకు తెలిసి మధుమస్తాన్ దగ్గర 30 సంవత్సరాల పైనుంచే ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటూ ఆయన ఆదర్శాల్లో నడుస్తూ ప్రజలందరూ కూడా చాలా చేరువుగా ఉన్నారు. మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి కొత్త తరానికి కూడా ఇవాళ చాలా మంది పిల్లలు చూసాం. మరి ఇవాళ యంగ్ హీరోలు ఎంతమంది వస్తున్నా వాళ్ళందరితో పోటీపడి, చిరంజీవి గారితో పోటీపడి అంత స్థాయి ఇవాళ కొత్త హీరోలకు కూడా లేదు. అంత సెస్మా, అంత జనాల్లో ఒక ఫాలో అయి ఉంది. మరి అలాంటి చిరంజీవి గారిని సినీ కళమ్మ తల్లి ఒక ముద్దు బిడ్డ మన తెలుగు సినిమా ఫీల్డ్ కి. అలాంటి అతనికి ఈ రోజు జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రత్యేకంగా మధుమస్తాన్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని మహిళలకు, పేద మహిళలకు చీరలు, అలాగే చిన్నపిల్లలకి స్కూల్ బుక్స్, పెన్సిల్స్, రబ్బర్స్ అని, చాక్మర్స్ అని వాళ్ళకు కిట్ ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు మేము పుడుతూనే తిరుగుతూ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ మాకు ఇది ఒక ఆనందంగా, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మా చిరంజీవి గారి గురించి మేము ప్రతి సంవత్సరం ఇలాగ జన్మదినోత్సవ వేడుకలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి సామినేని ఉదయభాను గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, అలాగే పోతిన బేస్కంఠేశ్వర గారు, మహాదేవ్ అప్పాజీ గారు, చింతలపూడి సత్యనారాయణ గారు, అతులూరు పెద్దబాబు గారు, ఇలాగ మరియు చాలా మంది నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్. Like, subscribe and press the bell icon for new updates.